కాదు. మందకృష్ణ అందరివాడు మొన్నొక రజక బిడ్డకు ఉత్తర కొరియాలో బ్యాడ్మింటన్ ఆటలో బంగారు పథకం వస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి వాళ్ళ తల్లి ఆమెను గంటప్పుడు ఎంత ప్రసవ వేదన పడ్డదో అంతకంటే 4 ఇంతలు ప్రసవ వేదన పడని దగ్గర చూసిన మందకృష్ణ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, వికలాంగుల పింఛన్లు, వితంతువుల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు వీటి కోసం యుద్ధం చేసి ప్రభుత్వాలను ఒప్పించి మెప్పించి అవన్నీ అమలయ్యేలాగా చూసిండు. మరి కేవలం ఆ పథకాలు, ఆ స్కీమ్స్, ఆ లాభాలన్నీ ఒక్క మాదిగలకే కాదు కదా, రెడ్డిస్కి, వెల్మాస్కి, కమ్మలకు, కాపులకు, బ్రాహ్మణులకు, మందెచ్చ, బాలసంత, శారదగాళ్ళు, యానాలు, కాడిపాపులు, కాడిపడగలు, బుడిగజంగాలు, నులుసందని, గాంగ్లోళ్ళు, మాట్లోళ్ళు, తారపర్లు, కుమ్మరి, కమ్మరి, గొల్ల ప్రతి ఒక్క కులం వాళ్ళు ఆ ఫలితాలు అనుభవించినప్పుడు మందకృష్ణన్న అందరివాడు. అవునా కాదా? మందకృష్ణన్న అందరివాడా? మందకృష్ణన్న మాదిగనా? నాకు చెప్పాలి ఈ సభలో. మందకృష్ణ మాదిగనా? మందకృష్ణ అందరివాడా? గట్టిగా చెప్పాలి నోర్లున్న వాళ్ళు మాత్రం. మందకృష్ణన్న మాదిగనా? అందరివాడా? అది అందరివాడు, అందరి గుండెల్లో ఉంటాడు. ఆయన చేసిన ఉద్యమాలు ప్రతి గుడిసెలో, ప్రతి ఇంటిలో, ప్రతి కడపలో, ప్రతి కడుపులో, ప్రతి నోట్లో ఉన్నాయి. ఇది మనం తప్పకుండా చెప్పుకోక తప్పదు. అందుకే నీకు చేతులెత్తుతున్నవయ్యా కృష్ణన్న శ్రమజీవుల చెమట చుక్కలు, నీకు సెల్యూట్ చేస్తున్నవయ్యా కృష్ణన్న నిరుద్యోగ యువత చేతులు, కథం కలుపుతున్నవి యువతరం రకలు, నీతో భుజం కలుపుతున్నవి రైతన్నారకలు, నీ రుణం మర్వమన్నవి వెలివాడ జీవితాలు, కృష్ణన్న నిన్ను పిలుస్తున్నవి కోట్ల గొంతుకలు. ఉంటామో కృష్ణన్న వెంట మేమంతా, మేముంటము నీ వెంట ఎల్లాకాలం. అందుకో కృష్ణన్న అభివందనాలు, మన తెలుగు ప్రజలు నీకు పలికే నీరాజనాలు. చేతులెత్తుతున్నవయ్యా కృష్ణన్న శ్రమజీవుల చెమట చుక్కలు, నీకు సెల్యూట్ చేస్తున్నవయ్యా మందకృష్ణన్న నిరుద్యోగ యువత చేతులు. కరెక్టా కాదా? కరెక్టా కాదా? సప్పుడు చేయరు. నేను పాడిన పదాలు కరెక్టా కాదా? అది ఇంత గొప్ప కార్యక్రమం కిషన్ రెడ్డి అన్న చేతుల మీదుగా మనందరి హార్ట్ బీటు ఈటల రాజేందర్ అన్న చేతుల మీదుగా జరగడం చాలా సంతోషం. ఎందుకంటే నేను రాజేందర్ అన్న ఇక్కడ చూసి పరిశాన్ అవుతాను. మీకోసం యావత్ ప్రజానికం 7 సంవత్సరాల కరువులో, 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు పల్లెటూళ్ళలో రైతు బిడ్డ వర్షం కోసం, వాన చుక్క కోసం ఎట్లయితే తల ఎత్తి చూస్తుందో అట్లా మీకోసం ప్రజానికం చూస్తుందన్నా వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో మీ చేతిలో ఉంది. చదువుకున్న మీరే, సంపుకున్న మీరే అంటున్నారు జనాలు. మీ నిర్ణయం కోసం ప్రజానికం ఎదురు చూస్తుంది. ఈ సభాముఖంగా మనం అన్న కడుపున దాచుకోకూడదు, చెప్పాలి. రాజేంద్ర గురించి మాట్లాడే తప్ప? అరే అంటారు మీరు. తప్ప కరెక్టా? ఒకసారి మీరు చప్పట్ల ద్వారా తెలియజేయండి గట్టిగా గట్టిగా. సింగరేణి బొగ్గుబాయిలో రొమ్ము మీద సబ్బ పెట్టి రాతిలో హోల్ చేసి గుట్కలను దగాయిస్తే ఆ బొగ్గు కానీ ఎట్లా డబెల్లు అంటదో అట్లా మోగాలి మీ సప్పట్లు. కొట్టండి గట్టిగా. కిషన్ రెడ్డి అన్న మిమ్మల్ని ఏమనాలి అసలు? కిషన్ రెడ్డి అన్నంటే నాకు చాలా ఇష్టం. బీజేపీ నుండి
ఎందుకంటే రాజేంద్రన్న మీ దగ్గర ఉన్నాడు. రాజేంద్రన్న జర చెప్పి, చాకలి మంగలి కుమ్మరి కమ్మరి పద్మశాలి గొల్ల కుర్మ కోయగోండు లంబాడి బంటోళ్ళు బుడబుక్కల బుడిగ జంగమాల మాదిగ చిందులు బెస్తలు ముతరాసి ముదిరాజులు పంపాలోళ్ళు బయలోళ్ళు దుబ్బులోళ్ళు పచ్చబొట్ల వంశరాజు యానాదులు నులక సందని మేరోళ్ళు మేదరోళ్ళు కొప్పుల వెలుమ పరికి ముగ్గుల సకుల శాలి మండి వాళ్ళు ఆరోళ్ళు బలిజోళ్ళు భవసారా క్షత్రియులు నాగబట్టి నీళ్ళ కంటి పట్రాజులు రో భయానకపు తప్పుల్లా పెదబలోలు రో కైకది చోపి మరి వీరమూర్తిలో కండ్రకొస్తే కాచీలు గొప్పరోళ్ళతో రాజ్యాధికార దిశగా యుద్ధం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బిడ్డలంతా. వాళ్ళ కళ్ళల్లో మీరు మెరుపుతిగా మెరుస్తున్నారు రాజేందర్ అన్న. మళ్ళీ నేను మాట్లాడే అవకాశం వస్తుందో రాదో. ఆల్రెడీ యావత్ తెలుగు ప్రజల గుండెల ధైర్యం, అందరి గుండెల్లో ధైర్యంగా నిలిచి ఇవాళ పద్మశ్రీ అవార్డు తీసుకున్న మా మందకృష్ణ అన్న, నిజంగా మీకు ఎలాంటి పార్టీ జెండాలు లేకుండా మీరు ఎట్లా చేస్తారన్న ఈ యుద్ధాలు, ఈ పోరాటాలు ఏళ్ళకెళ్ళి? అన్న నిజంగా దళంలో వనంలో ఉంటే ఎప్పుడో ఎన్కౌంటర్లో పోయేటోడు, ఎన్కౌంటర్లో పోయేటోడు, అవునా కాదా? కానీ జనంలో ఉండి జనం కోసం ఎవరు చేయనంత సాహసం, ఎవరు చేయనని పోరాటాలు చేస్తున్నాడు. హెడ్స్ ఆఫ్ మందకృష్ణ మీకు. ఈటల రాజేంద్రన్న, మీరు తీసుకుపోయే నిర్ణయానికి మీ పాదాలకు దండాలు, మీ కాళ్ళు మొత్తం జర మంచి నిర్ణయం తీసుకోండి, ప్రజలను కాపాడండి. కోట్ల గొంతులు మీకోసం చూస్తున్నాయన్నా. కోపం వస్తుందా? నా మనసు ఆగట్లేదు మీ గురించి మాట్లాడబోతుంది. మా కృష్ణన్నకు వాళ్ళ అవ్వయ్య ఎన్నిసార్లు పుట్టినరోజు ఇంత గొప్ప చేస్తున్నారు. మిట్టపల్లి సురేందర్ మాత్రం తమ్ముడు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. మీరంటే చాలా ప్రేమ, తమ్మునికే కాదు మా అందరికి కూడా ప్రేమ మీరంటే. మీ సభలు ఎన్నున్నా హాజరు కావడం మా అదృష్టంగా భావించుకుంటామన్నా. అట్నే చెల్లె గంగ ఇది నా ఆడబిడ్డ, చిచ్చర పిడుగు, మాట్లాడని వాళ్ళతో మాట్లాడిస్తే. అశోక్ అన్న కళాకారుడు, ఎంఆర్పిఎస్. అంటే ప్రపంచం మొత్తంలో పాకిస్తాన్లో ఒక గొంతుండేది, వరంగల్ శంకరన్న గొంతు. అని పాడిన వరంగల్ శంకరన్న తర్వాత అంత గంభీరమైన 100 మోట బొక్కల్ని ఒక్కసారి దొయ్యల నీళ్లు వారవస్తే ఎట్లొస్తుందో అంత గంభీరమైన గొంతు మా గద్దర్ నరసన్న. వచ్చిన మీ అందరికీ, మా జయసారన్నకు, ఇక్కడ జయసారన్న వచ్చింది, అందరి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ.